ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలబడుడి. ఎఫెసీ 6వ అధ్యాయం 15వ వచనం. ఇది ఎంత గొప్ప మాట అంటే దీని ముందు చదివితే కొంచెం అర్థమవుతుందండి. మనం అపవాది చేత బాధింపబడుచున్నప్పుడంట మనం సమాధానం కలిగి సిద్ధ మనస్సుతోటి ఉండాలంట. ఎటువంటి ఆపదైనా కానీ, అపవాదంటే ఏదో మన మీదకి వచ్చి కొట్టేవాడో తిట్టేవాడో అని కాదు. మనం రోజు ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి మన డైలీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు. అటువంటి వాటిని అధిగమించి ఎటువంటి సమస్య అయినా కానీ సిద్ధ మనసుతో ఉండాలంట. మనం సమాధానం చెప్పగలిగే విధంగా దేన్నైనా ఎదుర్కొనే అటువంటి మనస్సు కలిగి మనం జీవించాలంట. అది ఎలా సాధ్యమంటే మనలోని విశ్వాసం, నమ్మకం, దేవుని పట్ల విధేయత, ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడాలి, దేవునితో నడవాలి. దేవుని యొక్క నీతి మార్గంలో, సత్యం అనే మార్గంలో నడవటం ద్వారా ఇవన్నీ సాధ్యమవుతాయంట.